ఘటన తర్వాత జరిగిన వరుస పరిణామాలన్నీ చూస్తే అటు పొలిటికల్ పార్టీస్ తగ్గేదేలే అంటున్నాయి, అధికార పక్షం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రేవంత్ సర్కార్ తగ్గేదేలే అంటున్నాయి. అల్లు అర్జున్ కూడా ప్రెస్ మీట్ పెట్టి తన తప్పేం లేదు, క్యారెక్టర్ అసాసినేషన్ చేశారంటూ తను తగ్గేదేలే అంటున్నాడు. అటు ఆంధ్రప్రదేశ్లో జగన్ అండ్ కో లేదా సోషల్ మీడియా పోస్టుల ద్వారా వాళ్ళు తగ్గేదేలే అంటున్నారు. సినిమా ఇండస్ట్రీ ప్రజలు రకరకాలుగా ఎవరికి వారు, ఆఖరికి పోలీసులు కూడా నిన్న మనం చూసాం జరిగిన ఘటనపై చాలా క్లియర్ కట్గా మీడియాలో వీడియో ప్రెజెంటేషన్ ద్వారా వీడియోలు ప్రజెంట్ చేస్తూ వాళ్ళు తగ్గేదేలే అంటున్నారు. అంటే మొత్తంగా చూస్తే పుష్ప ఎపిసోడ్లో ఎవ్వరూ తగ్గేదేలే అనే డైలాగ్ని చాలా చాలా సీరియస్గా తీసుకున్నారు. ఇక మొత్తం ఈ ఘటన వ్యవహారంలోకి వస్తే సంధ్యా థియేటర్లో తొక్కిసలాట ఘటన తర్వాత జరిగినటువంటి వరుసక్రమ పరిణామాలు అందరికీ తెలిసినప్పటికీ కూడా ఎప్పుడైతే అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ అంశంపై చాలా సీరియస్గా మాట్లాడి అడ్రస్ చేసిన తర్వాత అసలు కనీసం మానవీయ కోణం ప్రదర్శించలేదు. ఇందులో ఒక పిల్లాడు చావు బతుకుల మధ్యలో వ్యవహారంలో ఉంటే ఇదా ప్రవర్తించే తీరు అంటూ సినిమా ఇండస్ట్రీని చాలా సీరియస్గా మాట్లాడారు. అల్లు అర్జున్ వ్యవహార శైలిపై మాట్లాడారు. పోలీసులు జరిగిన ఘటనపై తనకంతా సవివరంగా వివరించారంటూ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ వేదికగా జరిగిన ఘటనలన్నింటినీ కూడా, ఎందుకంటే అప్పటికే ఈ ఘటన జరిగినప్పుడు A11గా ఉన్న అల్లు అర్జున్ ఎలా అరెస్ట్ చేస్తారు మీరు అంటూ రకరకాల అంశాలు అటు బీఆర్ఎస్ కానీ పొలిటికల్గా ఆంధ్రప్రదేశ్లో జగన్ గారికి సంబంధించిన పార్టీ వైసీపీ కానీ ఇలా రకరకాలుగా సపోర్ట్ చేస్తూ రెండు వర్గాలుగా చీలిపోయి, ఒకటి తప్పనే వాళ్ళు ఒకళ్ళు, ఒప్పనే వాళ్ళు ఒకళ్ళు, రెండుగా చీలిపోయారు. అటు నేషనల్ మీడియాలో కూడా ఈ అంశాన్ని ఆ రోజు రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించినప్పుడు ఆయన ఏమన్నా భారత్ పాకిస్తాన్ బోర్డర్లో ఫైట్ చేశారా, ఆయన ఒక బిజినెస్ చేసుకున్నారు, రియల్ ఎస్టేట్లో సంపాదించినట్టే ఆయన కూడా బిజినెస్ చేసి సినిమా చేసి అమ్ముకుని డబ్బులు సొమ్ము చేసుకున్నారు, ఒక వ్యక్తి ప్రాణం పోయింది, ఇదే వ్యవహరించే తీరు, అసలు ఇందులో మానవీయ కోణం ఎక్కడుంది అంటూ కూడా సీరియస్గా మాట్లాడడం. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన అసెంబ్లీ మొత్తం జరిగిన పరిణామ క్రమాన్ని ప్రజల ముందు ఉంచడం తర్వాత మరి ఆయన చేసిన కామెంట్స్కి అల్లు అర్జున్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి అసలు అలా ఎలా చేస్తారు, నా క్యారెక్టర్ అసాసినేషన్, ఇది పూర్తి స్థాయిలో నా క్యారెక్టర్ని వ్యక్తిగతంగా హననం చేస్తున్నారు, ఇది పూర్తి స్థాయిలో తప్పు, పోలీసులు నాకేం చెప్పలేదు, అసలు ఈ ఘటన జరిగిన అంశం కూడా నా PR టీం ద్వారా నెక్స్ట్ డే నాకు రేవతి మరణించిన విషయం తెలిసింది, బట్ ఆ కుటుంబానికి నేను సానుభూతి చెప్తున్నాను అంటూ కూడా లేట్గా విడుదల రిలీజ్ చేయడం. ఆయన వీడియోలు మొదటి నుంచి కూడా కొన్ని పరిణామ క్రమంలో అల్లు అర్జున్ వ్యవహరించిన తప్పులు, ఆయన యాటిట్యూడ్, శైలి ఇవన్నీ కూడా కొంత తప్పుపట్టడం. ఇవే కాకుండా బల ప్రదర్శన చేశారు. ఇండస్ట్రీలో వ్యక్తులందరూ కూడా వెళ్లి చేయాల్సిన అవసరమే వచ్చింది. ఒక వ్యక్తి, ఒక బాబు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటే ఈ బల ప్రదర్శన ఏంటి అన్న విషయంలో రకరకాలుగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో అటు ముఖ్యమంత్రి గారి కామెంట్స్, దానికి అల్లు అర్జున్ కౌంటర్ అన్నట్టుగా కూడా అది వెళ్ళిపోయింది పూర్తి స్థాయిలో. దీంతో అటు పోలీసులు కూడా మరి నొచ్చుకున్నారు. మరి సినిమాలో కూడా చాలా మంది సినిమాలో చూసే ఉంటారు, సినిమాలో కూడా అంతా పోలీస్ వర్సెస్ పుష్ప అన్నట్టే ఉంటుంది. మరి రియల్గా కూడా ఈ ఘటన తర్వాత పోలీస్ వర్సెస్ పుష్ప అన్నట్టుగా మారిన పరిస్థితి మనం చూడొచ్చు. దీనికి సంబంధించి పోలీసులు కూడా అసలు మమ్మల్ని ఎలా అంటారు, ఆ రోజు ఘటన విషయంలో జరిగిన అంశాలు ఇది అంటూ కూడా నిన్న పోలీసులు ససాక్ష్యంగా వీడియోలన్నింటినీ కూడా రిలీజ్ చేశారు. మీడియా ప్రజెంటేషన్ ద్వారా వీడియోలన్నీ కూడా ప్రదర్శితం చేశారు. అసలు ఆ రోజు జరిగింది ఇది అంటూ కూడా 4వ తారీఖు రాత్రి 9:15 కూతురు అలాగే అల్లు అర్జున్ మామగారు ఫార్చ్యూన్ కార్లో థియేటర్ లోపలికి వచ్చారు. ఆ తర్వాత లోపలికి వచ్చాక గేటు తెరవడంతో ఒక్కసారిగా జనాలు లోపలికి రావడం, స్టాంపడ్ ఇష్యూ స్టార్ట్ అవ్వడం. ఆ తర్వాత నల్ల రంగు స్కార్పియో కార్లో అల్లు అర్జున్ వచ్చారు, ఆ వీడియోను ప్రజెంట్ చేశారు. రాత్రి 9:25కు రేవతి ఆమె కుమారుడు శ్రీతేజ్ గేట్ నుంచి లోపలికి వెళ్లడం, ఆ వీడియోలు కూడా 1 by 1 క్రానలాజికల్ ఆర్డర్గా పోలీసులు మీడియాకు ప్రజెంట్ చేయడం జరిగింది. సుమారు రాత్రి 9:28 నుంచి 9:34 మధ్య ఒక్కసారిగా ఈ అంశం బయటకు వచ్చింది. ఆ తర్వాత జనం అంతా కూడా ఒక్కసారిగా బీభత్సంగా బయటికి రావడం, జన సమూహం అంతా కూడా ఎప్పుడైతే అల్లు అర్జున్ రావడం, ఆయన వెంట పరిగెట్టడం ఇదంతా జరిగింది. ఇక్కడ వరకు వీడియోలన్నీ చూపించిన తర్వాత ఇక దాదాపు ప్రైవేట్ సెక్యూరిటీ 40-50 మంది థియేటర్ మెయిన్ గేట్ లోపలికి ప్రవేశించారు. దాని వీడియో కూడా 9:35కు జరిగింది. ఇక 35 నుంచి 40 మధ్య లోయర్ బాల్కనీకి వెళ్లే గ్రిల్ గేట్ మార్గం దగ్గర జనం పెరిగిపోయారు. సో గేటు విరిగి తొక్కిసలాటకు దారితీసింది. 9:40లో అల్లు అర్జున్ బౌన్సర్లు బాల్కనీకి వెళ్లి మార్గాన్ని అధీనంలోకి తీసుకుని ఎవరిని అలౌ చేయకుండా స్టాప్ చేశారు. ఆ తర్వాత ఇక్కడ జరుగుతున్న ఇష్యూని చెప్పడానికి పోలీసులు కూడా అల్లు అర్జున్కి వెళ్లే ప్రయత్నం చేస్తే యాజమాన్యం అక్కడ ఆపేసిన మేనేజర్ అంశం ఉంది. తర్వాత వాళ్లే కొంచెం లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. బాల్కనీ నిండిపోయింది. ఇక కరెక్ట్గా ఇష్యూ 9:50కి రేవతి తొక్కిసలాటకు గురవ్వడం,
ఆ తర్వాత 10:45 సమయంలో ఏసీపీ లోపలికి తిరిగి వచ్చి సార్ బయట ఇలా జరుగుతోంది మీరు వచ్చేయండి అని చెప్పడం, ఇదంతా పూర్తి స్థాయిలో పోలీస్ వర్సెస్ పుష్ప అన్నట్టు వీడియోలు మొత్తం ప్రజెంట్ చేశారు. కానీ దీనికి పూర్తి భిన్నంగా విరుద్ధంగా ఆ రోజు అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టడంతో ఇది ఇప్పట్లో ఆగే అవకాశం కనిపించట్లేదన్న విషయం కనిపిస్తోంది. అంటే అటు పొలిటికల్ పార్టీస్ సీరియస్గా తీసుకున్నాయి, పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. ఇది కాకుండా ప్రధానంగా ఇంకొక అంశం చూస్తే మనం రాజకీయ రంగు పులుముకుంది. సో ఒక్కసారిగా నిన్న బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్లో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కూడా కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది. ఇందులో అసలు అల్లు అర్జున్ని టార్గెట్ చేస్తున్నారు, టాలీవుడ్ పై రేవంత్ రెడ్డి గారు పగబట్టారు. సో రేవంత్ రెడ్డి గారి ప్రవర్తన చాలా బాధాకరంగా ఉంది. అసెంబ్లీలో సినిమా ఇష్యూని డిస్కస్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా అటు బీజేపీ నాయకులు బండి సంజయ్ గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కానీ మాట్లాడటం, ఇదంతా దీనికి గత కొన్ని రోజుల నుంచి ఇష్యూ జరిగినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ ఈ అంశం విషయంలో చాలా సీరియస్గా అల్లు అర్జున్ని సపోర్ట్ చేస్తూ అటు కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, బీఆర్ఎస్ నాయకులు కానీ మాట్లాడటం, ట్వీట్లు చేయడం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇది ఇప్పటితో ఇక్కడితో ఆగుతుందా? ఎవరూ తగ్గట్లేదు. ఇంకొక పక్కన నిన్న కూడా మనం చూసాం, ఓయూ చేసి అల్లు అర్జున్ ఇంటిపై దాడికి వెళ్లిన నేపథ్యంలో వాళ్ళు కూడా రేవతి కుటుంబానికి భారీగా నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. పూలకుండీలై పగలగొట్టిన పరిస్థితి కూడా మనం చూసాం. అలాగే ఆ పిల్లల్ని కూడా అక్కడ కారులో ఎక్కించి వాళ్ళని తరలించిన పరిస్థితి. ఇక్కడ కూడా 2 రకాల వర్షన్స్ వినిపిస్తున్నాయి. అలాగే అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయండి అంటూ కూడా ఈ రోజు హైకోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తోంది. రేవతి మృతికి హీరోనే కారణమని, కేసు విచారణ దశలో మీడియా సమావేశం పెట్టారు కాబట్టి ఇది ఉల్లంఘనల కిందకు వస్తుంది, రద్దు చేయండి అని వాళ్ళు కూడా పిటిషన్ వేసే అవకాశం ఉంది. సో మరింత ఉచ్చు అల్లు అర్జున్కి బిగుసుకుంటోందా? పొలిటికల్ రంగు ఎందుకు పులుముకుంది? ఎందుకు ఇష్యూ పొలిటిసైజ్ అవుతోంది? ఇది ఇక్కడితో ఆగుతుందా, లేకపోతే వివాదం ముదిపా కనపడుతుందా? సో అల్లు అర్జున్ గారి డైలాగే ఉంది దువ్వాడ జగన్నాథంలో, రచ్చో రచ్చభ్య రచ్చభ్య సహా అని. సో మరి అదే కొనసాగుతుందా?